లక్ష్యాన్ని సాధించే ఆయుధాలలో నిన్న మొదటి ఆయుధమైనటువంటి జ్ఞానం గురించి మాట్లాడాం. ఇవాళ సెకండ్ వెపన్ ఫర్ సక్సెస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ యువర్ సక్సెస్, స్కిల్. వాట్ ఈస్ స్కిల్? నైపుణ్యం. నైపుణ్యం అంటే ఏంటి అసలు? మనకున్న జ్ఞానాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎలా వాడాలో తెలియడమే స్కిల్. చాలా మంది దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కానీ స్కిల్ ఉండదు. జ్ఞానం ఒక్కటే విజయాన్ని ఇవ్వదు, నైపుణ్యంతో కలిసిన జ్ఞానం మాత్రమే విజయం ఇస్తుంది. అందుకే అప్లైడ్ నాలెడ్జ్ ఇస్ స్కిల్. నాలెడ్జ్ ఇస్ నాట్ పవర్, అప్లైడ్ నాలెడ్జ్ ఇస్ ద పవర్. ఏంటి సార్ తేడా? చాలా మంది దగ్గర జ్ఞానం ఉంటుంది, జ్ఞానంతో అద్భుతాలు చేయలేం. ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలో తెలియనప్పుడు ఆ జ్ఞానం నిరర్ధకం అయిపోతుంది. వితౌట్ స్కిల్ నాలెడ్జ్ ఇస్ యూస్లెస్. వితౌట్ నాలెడ్జ్ స్కిల్ ఇస్ బేస్లెస్. Whenever we together knowledge and skill, then you'll get success. స్కిల్ ఎలా కావాలి, ఎలా వస్తుంది అసలు స్కిల్? స్కిల్కి ఒకే ఒక్క మార్గం, ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్ ఈస్ ద ఓన్లీ వన్ వే టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. చాలా స్కిల్స్ కావాలి వాళ్ళ. కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, దీస్ ఆర్ ఆల్ స్కిల్స్. అసలు ప్రపంచమే ఇవాళ స్కిల్ కోసం మాట్లాడుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా అనే నినాదంతో వికసిత భారత్ కోసం ప్రయాణిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ వచ్చాయి. అంటే నువ్వు ఏదో ఒక విషయంలో నైపుణ్యాన్ని సాధించకపోతే నువ్వు ఈ ప్రపంచంలో మనుగడని సాధించలేవు. యు హ్యావ్ సమ్ స్కిల్స్. ఇవాళ చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, నువ్వు బుక్ చదివావు, క్లాస్ రూమ్లో విన్నావు, యు అక్వైర్ ద నాలెడ్జ్. బట్ దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే అది స్కిల్గా మారదు. నువ్వు అద్భుతంగా క్లాసెస్కి అటెండ్ అయ్యావు, నేర్చుకున్నావు, కానీ ఆ పాఠాన్ని నువ్వు పునశ్చరణ చేయలేదు, ఆ పాఠాన్ని నువ్వు రివైజ్ చేయలేదు, రిపీట్ చేయలేదు. ఆబ్వియస్లీ ఏమవుతుందో తెలుసా? ఆ జ్ఞానం నైపుణ్యంగా మారదు, నువ్వు పరీక్షలో దాన్ని ప్రజెంట్ చేయలేవు. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు రివైజ్ చేయాలి, రివైజ్ చేయాలి. స్కిల్ కోసం రివైజ్ చేయాలి, స్కిల్ కోసం నిరంతరం సాధన చేయాలి. మీరు చూడండి, ఇవాళ ఒక విరాట్ కోహ్లీయో లేకపోతే ఇవాళ అద్భుతంగా ఆడుతున్నటువంటి ఎనీ క్రికెటర్ మ్యాచ్ లేదు కదా అని చెప్పి విరామం తీసుకోరు, నిరంతరం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. నెట్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా నువ్వు వరల్డ్ కప్లోకి దిగి బరిలోకి దిగిపోతే నువ్వు సెంచరీలు కొట్టలేవు. ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్ ఉన్నా లేకపోయినా నిరంతరం తన యొక్క పరుగుని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఒక రైటర్ పని ఉన్నా లేకపోయినా నిరంతరం తన రచనా వ్యాసంగాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఒక సింగర్, ఒక అద్భుతమైనటువంటి శంకర్ మహాదేవన్, ఈరోజు నాకు స్టేజ్ షో లేదు కదా, లేకపోతే రికార్డింగ్ లేదు కదా అని ఆయన మానేయడు. ఆయన నిరంతరం తన సంగీత సాధన చేస్తూనే ఉంటాడు. మీరు ఏ లక్ష్యం కోసం అయితే ప్రయాణిస్తున్నారో ఆ లక్ష్యానికి సంబంధించిన జ్ఞానాన్ని నిరంతరం సాధన చేయడం ద్వారా మాత్రమే మనం అద్భుతాన్ని సాధించగలం. స్కిల్ ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఊళ్ళో ఒక మామగారు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్ కొన్న తర్వాత అన్ఫార్చునేట్లీ ఆ ఫ్రిడ్జ్ పాడైపోయింది. మామగారు మెకానిక్ని పిలిచారు. ఏమైంది మామగారు అని అడిగాడు. ఏం లేదు నాన్న, ఫ్రిడ్జ్ పాడైపోయింది, పని చేయట్లేదు. ఆ మెకానిక్ ఫ్రిడ్జ్ చుట్టూ యాని కానిచ్చ పాపానిచ్చ జన్మాంతరకు తానిచ్చ అని 4 ప్రదక్షిణలు చేశాడు. చేసి ఫ్రిడ్జ్ని కాలుతో గట్టిగా తన్నాడు. ఫ్రిడ్జ్ పని చేయడం స్టార్ట్ అయిపోయింది. మామగారు ఎంత అని అడిగారు. 1000 రూపాయలు మామగారు అన్నాడు. నేను ఏమైనా పాగల దాని లెక్క కనిపిస్తున్నా? ఫ్రిడ్జ్ తన్నడానికి 1000 రూపాయలు ఏందయ్యా అని అడిగింది. మామగారు ఆగండి, తన్నడానికి 10 రూపాయలే. ఎక్కడ తన్నాలి, ఎలా తన్నాలి, ఏ రేంజ్లో తన్నాలి, ఏ డిస్టెన్స్లో తన్నాలి, ఏ ఫోర్స్లో తన్నాలి, ఏ ఏరియాలో తన్నాలి అన్న దానికి 990 రూపాయలు మామగారు అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. నువ్వు ఎన్ని రోజులు చదివావు, ఎన్ని గంటలు చదివావు, ఎన్ని పుస్తకాలు చదివావు అని ప్రపంచం నిన్ను ప్రశ్నించదు. నువ్వు రాసిన పరీక్షలో నీ ర్యాంక్ ఎంత, నువ్వు రాసిన పరీక్షలో నీ విజయ శాతం ఎంత, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నీ ప్రపంచం అడుగుతుంది. ఎన్ని గంటలు చదివావు అనేది కాదు, ఎగ్జామినేషన్ హాల్లో ఇచ్చిన క్వశ్చన్కి, ఇచ్చిన టైంలో, ఇచ్చిన ఏరియాలో, ఇచ్చిన స్పెసిఫికేషన్లో నువ్వు సమాధానం చెప్పావా లేదా అన్నదే స్కిల్. ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ స్కిల్. ఈ నైపుణ్యాన్ని సాధించడానికి ఇవాళ చాలా మంది ఇవాళ కార్పొరేట్ ఇంటర్వ్యూస్లో, ఇవాళ ఎంఎన్సీ కంపెనీల్లో జాబ్స్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? స్కిల్స్ లేకపోవడం. చాలా మంది వస్తారు. బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎ స్కిల్. If you don't know any language, you can survive in this world if you know the right body language. How your gesture should be, how your posture should be. ఇవన్నీ set of skills. Your pronunciation,
యువర్ యాక్సెంట్, యువర్ ప్రొనౌన్సియేషన్ పర్ఫార్మెన్స్. మీరు ఒక ఎంఎస్కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక ఐఎల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి వచ్చినప్పుడు ద ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యు ప్రొనౌన్స్ ద వర్డ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటున్నాడు, సజెస్టన్ అంటున్నాడు, క్వశ్చన్ అంటున్నాడు, గరాజ్ అంటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, చాలా మంది పిల్లలు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవట్లా. కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవటం వల్ల కార్పొరేట్ ఉద్యోగాలకు దూరం అయిపోతున్నారు. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ కోర్. వాళ్ళు ఆప్టిట్యూడ్ రౌండ్ బాగా చేస్తున్నారు, సో వాళ్ళు టెక్నికల్ రౌండ్ బాగా చేస్తున్నారు. కరెక్ట్గా హెచ్ఆర్ రౌండ్కి వచ్చేటప్పటికి మేము క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇంగ్లీష్లో సమాధానాలు చెప్పలేక, ఆ ఇంగ్లీష్ భాషని నేర్చుకోకపోవడం వల్ల అనంతమైనటువంటి గొప్ప గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారు. ప్రాక్టీస్ ఇంగ్లీష్. వితౌట్ ఇంగ్లీష్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ కార్పొరేట్ వరల్డ్. ప్లీజ్ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్. వితౌట్ ఇంగ్లీష్ యూ కెనాట్ డూ ఎనీ మిరకిల్స్ ఇన్ దిస్ వరల్డ్. నేను చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం. పర్టికులర్గా మన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా కష్టపడి చదువుతారు, చాలా హార్డ్ వర్కర్స్, చాలా నిజాయితీ పరులుగా బతుకుతారు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంగ్లీష్. మనలో చాలా మంది ఐఏఎస్ అయ్యే సామర్థ్యం కలిగి ఉండి కూడా మన వాళ్ళు ఐఏఎస్కి వెళ్ళడంలా. బికాజ్ ఆ పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటాయి, ఆ పరీక్ష ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్లో తెలుగులో రాయాల్సి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుందని చాలా చెప్తారు. నేను మీకు విచిత్రమైన విషయం చెప్పనా, ప్రపంచంలో అతి కష్టమైన భాష ఏంటో తెలుసా? లాటిన్. సెకండ్ టఫెస్ట్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? సాంస్క్రిట్. థర్డ్ టఫెస్ట్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? తెలుగు. 54th toughest language among all the world languages in English. మా అమ్మ, she was just 8th class passed out. ఆవిడకి మధ్య ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపించింది. నేను ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతావా అని అడిగాను. నో ఈ ఏజ్లో నేను అలాంటివి చేయలేను. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏదైనా ఒక మంచి పెన్ డ్రైవ్లో ఏదైనా కోర్సు ఉంటే ఆన్లైన్ కోర్సు నాకు ఒకటి తీసుకొచ్చి మన టీవీలో ఇన్స్టాల్ చేశాను. Day 1, a beautiful lady appearing on the screen. She started like this. English is the most easiest language among all the world languages. The most toughest language is Latin. Second toughest language is Sanskrit. Third toughest is Telugu. నేను ఇంటికి వచ్చాను. మా అమ్మ 10వ రోజు పాఠం వినేసింది. My mother face is full of colors. అమ్మ ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు అన్నాను. అరే నీకు ఈ విషయం తెలుసా అంది. ఏంటమ్మా అని అడిగాను. అరే ప్రపంచంలో అతి కష్టమైన 3వ భాష తెలుగట్రా, అతి కష్టమైన 54వ భాష ఇంగ్లీష్ ఎట్రా, 3వ కష్టమైన తెలుగు వచ్చింది నాకు, 54వ కష్టమైన ఇంగ్లీష్ ఎందుకు రాదు నాన్న అంది. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఫస్ట్ ఇంగ్లీష్ భాష రావాలి అంటే ఇంగ్లీష్ మీద భయం పోవాలి. ఇంగ్లీష్ మీద భయం పోతే ఇంగ్లీష్ భాష చాలా సులభంగా వచ్చేస్తుంది. ఇంగ్లీష్ పుస్తకాలు చదవండి, ఇంగ్లీష్ నావెల్స్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి, ఇంగ్లీష్లో ఉండేటువంటి వొకాబులరీని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ you can enhance English language very easily. ఈ స్కిల్ సెట్ ఇప్పటి వరకు నేను చెప్పింది, వెదర్ ఇట్ ఇస్ ఇన్ రైటింగ్ ప్రాక్టీస్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ కావచ్చు, ఈ స్కిల్స్ అన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఒకే ఒక సూత్రం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నిరంతర సాధన ద్వారా మాత్రమే సామర్థ్యాలు మెరుగుపడతాయన్న సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీ లక్ష్యానికి అవసరమైన జ్ఞానాన్ని నిరంతరం సాధన చేయడం మొదలు పెట్టండి. సామర్థ్యాలను పెంచుకొని సమర్థవంతమైన వ్యక్తులుగా, విజేతలుగా ఈ ప్రపంచాన్ని జయించండి.